అంబేద్కర్ ఎట్లయితే నేను దేశం ఏమన్నా కోసమో అంటే- క్రిస్టియానిటీకి ఈజ్ అన్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి మరి వేరే మతాన్ని దూషించకూడదు కదా. దూషించడం కాదు అది, ప్రశ్నించడం, ఉన్నది చెప్పడం. అవతలోడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడడం ప్రశ్నించాలనుకుంటే నువ్వు ఏదైనా డిబేట్ లో ప్రశ్నించాలి కానీ డిబేటేగా. ఒక ప్రేయర్ లో ప్రజల సమక్షంలో ఆయన ఎట్లా అంటారండి? ఇది అసలు యాక్సిడెంటే కాదు, ఎవరో మర్డర్ చేశారన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని తప్పు అంటున్నారు, రీపోస్ట్ మార్టం చేయాలంట. ఇప్పుడు మీ పర్సన్ కాదంటున్నారు. ఒకదాని వెనకాల ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులే ఇది ఒక పెద్ద ఇష్యూ అవ్వకూడదని చెప్పి, ఇది మత ఘర్షణలు సృష్టిస్తుందని చెప్పేసి వాళ్ళు వెనక్కి తగ్గితే ఎందుకు పాస్టర్స్ బలవంతంగా కేసు పెట్టించి అల్లరి చేయడానికి? ప్రవీణ్ గారికి ఎప్పుడైతే ఇలా జరిగిందో దాని తర్వాత ఇంకా వాదనలు ఎక్కువ అవుతున్నాయి. ఒక పక్క హిందువులు కానీ, ఒక పక్క క్రిస్టియన్స్ కానీ, ఒక పక్క ముస్లిమ్స్ కానీ. అంటే కంట్రోల్ చేయాలి, ఆగాలి మొత్తం కూడా. పాస్టర్స్ మరి కంట్రోల్లోకి వస్తారా? పాస్టర్స్ అందరు కంట్రోల్లో ఉన్నారండి. మమ్మల్ని ఎవ్వరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బైబిలే మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. సో పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఆయన మీద అనేక ఆరోపణలు చేశారు చాలా మంది. చాలా పోస్టులు అయితే ఎఫ్బి వేదిక కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా పెట్టారు. ఎందుకంటే గతంలో ఆయన ఈ రామాయణం పట్ల, భగవద్గీత పట్ల, ఖురాన్ పట్ల చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, అందుకే ఈ రకంగా ఆయన చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. సో మరి అదంతా కూడా నిజమేనా? మరి ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి పీటర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. రైట్. సో పాస్టర్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈరోజు ఆయనకి ఒక మరణం సంభవించినట్టు కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? అలాగే కనబడుతుంది కదండి. ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి ఇందాకే ఒక వీడియో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రవీణ్ అన్న చనిపోయిన దానికంటే కూడా వాళ్ళ వీడియో ఇప్పుడు చాలా స్పీడ్ గా వైరల్ అవుతుంది. వైల్డ్ వుల్ఫ్ ఛానల్ వాళ్ళు అనుకుంటే ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు మళ్ళీ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. కానీ వాడు చెప్పింది అయితే వాస్తవం, నిజమే చెప్తూ ఉన్నాడు. మేమే చంపాము, హిందువుల జోలికి వస్తే మా దేవుని మీద, మా బుక్స్ మీద మాట్లాడితే ఇట్లే ఉంటది, ర్యాంప్ ఆడిచ్చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అది చూస్తే అది యాక్సిడెంట్ కాదని చెప్పి అందరికి తెలుసు. ఖచ్చితంగా అది మర్డర్ కేసు, మర్డరే అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో మనం ఊహాగానాలు చూస్తూ ఉంటే వీళ్ళే చంపారు అని చెప్పి పేర్లు కూడా క్లియర్ గా బయట కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు అది ఆయన మాట్లాడాడు కాబట్టి చంపాడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు. క్లారిటీ అది కనబడతాం. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అని కాకుండా పక్కన మళ్ళీ ఆయన ఖురాన్ మీద కూడా ఏదో మాట్లాడాడు, మొహమ్మద్ ప్రవక్త గారి మీద కూడా ఏదో మాట్లాడాడు. వారు 4 కోస్తాది అని చెప్పి మొహమ్మద్ షమి అనే ఒక వ్యక్తి కూడా అప్పట్లో మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేనేమి అనలేదు కదా అని చెప్పి మళ్ళీ మీడియా ముందు మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళీ చంపినోడు ఎవడైనా కానీ నేనే చంపా అని చెప్పి లొంగిపోతాడా? ఎక్కడ కూడా లొంగిపోరు. మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఎస్పెషల్లీ నా అనుమానం కూడా వ్యక్తం చేస్తాను. అదే ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి ఆయన నిజంగా ఏమైనా సీరియస్ గా తీసుకొని ఆయన ఏమైనా చేపించాడా, సుపారీచి చేపించాడా, లేకుంటే ఏంటి పరిస్థితి అంటే పోలీసు వారు ఖచ్చితంగా పర్ఫెక్ట్ 100% ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్. సో అంటే రిపోర్ట్స్ వస్తే అంటే రిపోర్ట్స్ త్వరలో వస్తాయి. సో ఖచ్చితంగా యాక్సిడెంట్ రిపోర్ట్స్ వస్తాయంటూ కూడా చాలా మంది ముందే చెప్పేస్తారు. ఎవరెవరో చెప్తున్నారని కాకుండా అవే వస్తాయి, కావాలనే ఈ యాక్సిడెంట్ అయినట్టు రిపోర్ట్స్ ఇస్తారని ముందు మీలాంటి పాస్టర్స్ అందరూ కూడా ముందే చెప్పారు అనుకుంటున్నాం అండి. అనలైజ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ట్రాక్ రికార్డ్స్, గవర్నమెంట్ యొక్క పద్ధతి, వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ ని చూస్తూ ఉంటే అది క్లియర్ గా ఏర్పడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుని ఒక లాజికల్ పాయింట్ నేను ఏం మాట్లాడుతుంటే, మొన్నే రీసెంట్ గా మనకి సికింద్రాబాద్ లో మల్లేశమ్మ టెంపుల్, ఏం టెంపుల్ అది, సికింద్రాబాద్ దగ్గర ఒక టెంపుల్ మీద దాడి జరిగింది. చాలా గందరగోళం జరిగింది అక్కడ, లాఠీ చార్జ్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అక్కడ రిజల్ట్ ఏమొచ్చింది? మీడియాలో కానీ పోలీసు వారు చెప్పిన విషయం ఏంటి? ఆ మహంకాళి టెంపుల్ మీద దాడి ఎందుకు జరిగింది అంటే, ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి ఎందుకు జరిగిందిరా అంటే, వాడు దాడి చేసినాడు ఎవడైతే ఉన్నాడో వాడు మెంటల్ గాడు, మెంటలీ సిక్, వానికి అంతగా నాలెడ్జ్ లేదు, వాడు పిచ్చోడు అన్నట్టుగానే చూపించి సింపుల్ గా కొట్టేశారు అక్కడ.
రెండోది మనం ఆంధ్రలో కూడా చూస్తా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు పరిపాలన ఉన్నప్పుడు రథాలు తగలబడ్డాయి, గుడిల మీద దాడులు జరిగినాయి, విగ్రహాలను ధ్వంసం చేశారు. అప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి కేసులో కూడా ఏమని తీర్పు వచ్చిందని అంటే పోలీసు వారు కానీ మీడియా కానీ చెప్పాడు వాడు ఎవడో పిచ్చోడు, ముస్లిం అయినా కానీ వాడు పిచ్చోడు, మెంటలీ సిక్కాడు, మెంటల్ గా వాడు స్టెబిలిటీ లేదని చెప్పన్నారు. ఎందుకు అక్కడికి సింపుల్ గా కొట్టిపడేశారని అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రేజ్ అవ్వద్దని చెప్పి, రెండోది మత ఘర్షణలు కావద్దని, మూడోది మళ్ళీ గవర్నమెంట్ కి చెడ్డ పేరు రావద్దని. ఎక్కడ చూసినా సిన్స్ ఫ్రమ్ ఇది చూస్తూ ఉంటే అది అది హీట్ పెరుగుతుందట, హీట్ ని క్లోజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు అనేది క్లియర్ గా కనబడుతుంది. సో ఇప్పుడు కూడా నిన్న చూస్తూ ఉంటే బరియల్లో సుమారుగా 1,00,000 మంది పైన కనబడ్డారు జనాలు. ఇప్పుడు అంతమంది జనాలు వచ్చారంటే ఇప్పుడు అది ఒకవేళ మర్డర్ కేసు అని చెప్పి బయటికి రావాలి, మర్డర్ కేసు అని ఇచ్చారనుకో, ఇప్పుడు గవర్నమెంట్ కోణంలో మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ జరగవచ్చు అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు పోలీస్ వారు కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళు కూడా నిజాయితీగా చేయాలనుకున్నా వాళ్ళు కూడా ప్రెషర్ లో ఉన్నట్టే అని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అందుకే వాళ్ళు అంటా ఉన్నారు ఇది ఖచ్చితంగా మర్డర్ కాదు, ఇది యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ వస్తుందని చెప్పి ప్రతి వ్యక్తి అంటున్న ఆ మాటకు అర్థం ఏంటంటే ఇది కాదు. అసలు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బయటకే రాలేదు, ఉమ్. రీపోస్ట్ మార్టం గురించి మాట్లాడుతాం. ఒకవేళ అని చెప్పి మొన్న కూడా మిత్రులు హర్ష కుమార్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ అంటే వేచి ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా పోలీస్ వారు కూడా 360 యాంగిల్స్ 360 డిగ్రీస్ లో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, ఆ బట్టల మీద కొన్ని ఫుట్ మార్క్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఫారెన్సిక్ కి పంపించాలి, దాంతో చేతి మొత్తం నల్లగైపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు దీని మీద సపరేట్ గా మళ్ళీ చర్యలు చేయాలి, డాగ్ స్క్వాడ్ ని తీసుకురావాలి, అక్కడ మొత్తం చెక్ చేయాలి. దాని తర్వాత ఈ యొక్క సిగ్నల్ ఏదైతే ఉందో సిగ్నల్ ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేది దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పోలీస్ వారు ఒక్కరే ఇన్వాల్వ్ అయిపోయి చేసేది కాదుగా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్ కేసు లాగానే ఉంది వాళ్ళకి పాపం. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి అనుకోలేదు, ఇది ఇంటర్నేషనల్ దాకా వెళ్ళిపోయింది. ఎలాన్ మాస్క్ కూడా వెళ్ళింది, ఆయన కూడా ఏదో ట్వీట్ చేశారని చెప్పి మొన్న రీసెంట్ గా నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. నాకు మళ్ళీ నేను చూడలేదు కానీ ఎలాన్ మాస్క్ కూడా పోయింది, ఆల్రెడీ ట్రంప్ కూడా పోయిందని చెప్పి నిన్న కూడా నేను అమెరికాలో ఉన్న కొంతమందితో ట్రంప్ కి సంబంధించిన వ్యక్తి వైట్ హౌస్ లో పనిచేసే వారితో కూడా మాట్లాడినాను. ఆల్రెడీ అయ్యింది ఇన్ఫర్మేషన్. టుడే దే ఆర్ పుట్టింగ్ అండ్ మీటింగ్, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీటింగ్ పెడతా ఉన్నారు. వాట్ ఈస్ అ కార్యాచరణ నెక్స్ట్ ఎట్లా అనేది వాళ్ళు నేను నేను మాట్లాడిన నైట్ 2:30 to 3 o'clock టైంలో నేను వైట్ హౌస్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడినా. సో అక్కడ ఆల్రెడీ ట్రంప్ కూడా ఇన్ఫర్మేషన్ పోయింది. సో దిస్ ఈస్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఇష్యూ. సో ఇంటర్నేషనల్ ఇష్యూ అన్నప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ చంద్రబాబుకి రాదు కాల్, అక్కడి నుంచి డైరెక్ట్ మోడీ ప్రభుత్వానికి అక్కడ గవర్నమెంట్కి వెళ్ళిపోదు. సో ఇప్పుడు దిస్ ఈస్ అ ఛాలెంజింగ్ లో నువ్వు టక్కుమని చెప్పి నువ్వు ఆన్సర్ చెప్పడం లేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు నోరు జారి టక్కుమని చెప్పి ఆ ప్రెజర్ లో టైం లేదు, మా మీద నిందలు పడతా ఉన్నాయి, పోలీస్ వాళ్ళని అంతా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఒకళ్ళు టక్కుమని చెప్పి అనేసారు అనుకో, ఇది మర్డరే అని చెప్పి అన్నారనుకో, ఇప్పుడు అది ప్రూవ్ చేయాలిగా. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ మళ్ళీ సెకండ్ ఛాలెంజింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. దాని తర్వాత అనవసరంగా లేనిపోని ఘర్షణలు అవుతాయి. సో ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇట్స్ టేకింగ్ టైం అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ప్రజలు కూడా కొద్దిగా వెయిట్ చేయాలని చెప్పి. జరిగింది భారతదేశంలో, అవును, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మనిషి, అతను క్రిస్టియన్ అయినప్పటికీ హిందువే కదా, అవునా కదా? క్రిస్టియన్ అయినప్పటికీ హిందువే. ఓకే, హిందూ దేశంలో ఉన్నాడు కాబట్టి హిందువే, భారతీయుడు హిందుస్థానీ కాబట్టి సమస్య మనది. ఎక్కడ ఉన్న ట్రంప్ కి ఏంటి నాకు అర్థం కాదు. ఈజ్ ఎ క్రిస్టియన్ కాబట్టి. క్రిస్టియన్ అయితే ఎక్కడ ఉన్న మళ్ళీ మోడీ గారు ఎందుకో సరే, ఎక్కడ ఉన్న ట్రంప్ అయితే మళ్ళీ ఇక్కడ ఇండియాలో ఉన్న మోడీ గారు ఏం చేస్తున్నారు, పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, పక్కనే ఉన్న మాజీ కేసీఆర్ గారు కేటీ గారు ఏం చేస్తా ఉన్నారు, పక్కనే చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద దాడి జరిగినప్పుడు ఒక 3 months బ్యాక్ కేటీఆర్ గారు వెళ్ళి పరామర్శించారా లేదా, ధైర్యం చెప్పారా లేదా, అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి కలిసారా, ఫోన్లు చేశారా, వాళ్ళకు బాధను వ్యక్తం చేశారా, రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేని పంపించి ఆయన మాట్లాడా, మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే, అఫీషియల్ గా ఆయన సైడ్ నుంచి ఎవరు రాలేదు, మా మైనారిటీ ప్రెసిడెంట్ అని చెప్పి గప్పాలు కొట్టుకునే డప్పులు కొట్టుకునే అనిల్ థామస్ గారు ఎందుకు రాలే, ఎక్కడ పోయినారు అనిల్ థామస్ గారు? ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తుంటే నార్మల్ గా నేను విన్నా వీళ్ళకి ఫండ్స్ వస్తాయి ఇతర దేశాల నుంచి, రానివ్వండి. ట్రంప్ రియాక్ట్ అయ్యారు, వైట్ హౌస్ లో డిస్కషన్ జరిగిందంటే అది నిజమే అనిపిస్తుంది. కాదండి, వైట్ హౌస్ లో డిస్కస్ కాలేదు. వైట్ హౌస్ లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే వారితో నేను మాట్లాడాను. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని చెప్పి నా సైడ్ నుంచి కూడా నేను చెప్పాల్సింది వాళ్ళు నేను చెప్పాను నేను. సో ఇది ఇంటర్నేషనల్ గా పోతా ఉంది కాబట్టి ట్రంప్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ దిగడు, కానీ ట్రంప్ నుంచి ఏమన్నా ఉంటే వాళ్ళ మెసేజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది.
మోడీ గారిని అప్పుడు బ్యాండ్ చేసింది ఎవరు అని అంటేనే సమస్య మనది. అవును. ఏదన్నా జరిగితే మనం చూసుకుంటాం. మళ్ళీ దీన్ని చూసుకోవాల్సింది పక్కనున్న ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు అంటున్నా. పక్కనే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ! చిలుకూరి బాలాజీ టెంపుల్లో జరిగినప్పుడు ఫోన్ చేసి ఎమ్మెల్యేని పంపించాడే. కేటీఆర్ గారు వెళ్ళారే. మా క్రిస్టియన్ అని చెప్పుకునే సోదరుడైన ఎస్సీ మందకృష్ణ మాదిగ అయితే పొలం మంది డప్పులు 1000 డప్పులు 1,00,000 డప్పులు అని చెప్పి చిలుకూరి చేశాడే. బాలాజీ టెంపుల్ ఆ పూజారి మందకృష్ణ గారు ఎవరిని కూడా ఎప్పుడు కించపరిచి మందకృష్ణ మాట్లాడలేదు. మాదిగ కూడా పోయి కలిశాడు తెలుసా చిలుకూరి చిలుకూరి బాలాజీ బాలాజీ టెంపుల్ టెంపుల్ ఆ ఇష్యూకి సంబంధించి ఆయన ఆహా. ఎప్పుడు కూడా ఎవరిని కించపరచలేదు కానీ ముస్లింలకి మాట్లాడలేదు. సపోర్ట్ చేశాడు. ముస్లింలకి అక్కడ ఉన్న పక్కన దేవస్థానం పక్కన ఉన్న ల్యాండ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. దానికోసమే కూడా వాడు ఆ పిచ్చోడు ఎవడు వచ్చి దాడి చేశాడు. ఆయన ముస్లింలకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు, హిందువులకు అన్యాయం చేస్తా ఉన్నాడు. ఆ ల్యాండ్ విషయంలో మేము కూడా ల్యాండ్ మీరు మసీదు కట్టుకోవడానికి ల్యాండ్ మీకు ఇస్తానని చెప్పి అన్నందుకే కదా గొడవ జరిగింది. సార్ ఒక్క విషయం ఎస్ మీకు ఒకసారి ప్రవీణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి నేను వినిపిస్తాను. ఓకే. హోలీ పండగ హోలీ హోలీ పండగ హోలీ కాదు, రంగులు కాదు, రంగులు పైకి కనిపిస్తాయి. దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినం అది. చూసాం. ఇది హోలిక అనే రాక్షసి సార్. భగవంతుడిని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. హోలీ పండగ హోలీ. ఓకే, నా ఇది కూతురు సరే ఆయన ఏం చెప్పారో ఇంకొకటి చూపిస్తాను. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది. తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది. వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కులేదు. అది చేసింది మనమే. నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే. వాళ్ళు అది కూడా చేయరు. ఎందుకంటే విద్య పంచకూడదు. వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు. మన రాజ్యం అందరికీ విద్య. ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకు? నల్లట పుస్తకం చదవాలి. అదవుతుందా? చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ కిరాయిస్తుంది. మనిషి వెంటనే మనిషి ఉంటాడు. ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం. ఆ రాజ్యం తలకాయలో చదువుకోవాలని మాత్రమే. బ్రాహ్మణ వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాడు. తల నుంచి వచ్చిన వారని చెప్పి అంటా ఉన్నాడు. బ్రాహ్మణ వ్యవస్థ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దాంట్లో బూతులు ఎక్కడ ఉన్నాయి? మీకు అర్థం కాలేదు ఆయన ఏమన్నారు? రామాయణం బైబిల్ లేకపోతే రామాయణం లేదంటారా? రామాయణాన్ని ఇప్పుడు నేను ఏమంటానంటే ఇలాంటి బైబిల్ చూసి రామాయణం రాశారు. బ్రదర్ నేను ఏమంటానంటే ఇట్లాంటివి కాంట్రవర్సీవి చాలా ఉన్నాయి నేను మాట్లాడినాయి. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా బూతులు ఉన్నాయా అని చెప్పి అంటాను నేను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన మాట్లాడిన దగ్గర ఎక్కడైనా బూతులు ఉన్నాయి. ఎందుకంటా బూతులు లేవు కానీ నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలైనా ఇంతకు ముందు చేయడం. రాధా మనోహర్ దాస్ అని ఒక వ్యక్తిని మనం చూస్తా ఉంటే బైబిల్ బొక్రా బైబిల్ అని చెప్పి లక్కా నుంచి మొదలు పెడితే ఇష్టం వచ్చిన నోటికి మాట్లాడుతున్నాడు. బైబిల్ యేసు ప్రభు వారి యొక్క అమ్మగారిని కూడా లా అని చెప్పే పదంతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు యేసు ప్రభుకి ఇంతమంది భార్యలు ఉన్నారు అట్లా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. అంత ఘోరంగా మాట్లాడా అని చెప్పి అంటా ఉన్నాను నేను. ఆయన మాట్లాడిన దాంట్లో సత్యం లేదా? ఆయన మాట్లాడిన దాంట్లో యథార్థత లేదా? ఆయన మాట్లాడిన న్యాయం లేదా? మాట్లాడారంటే ఇప్పుడు ఆయన చదువుకున్న వ్యక్తి చాలా ఇంటలెక్చువల్. ఆయన ఢీ కొట్టిన మోగాడు ఇప్పటిదాకా నేను ఎక్కడ చూడలేదు. చాలా రక్షణ టీవీలో డిబేట్లు చేస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు వచ్చి కూర్చుంటే కూడా మీరు ఫుల్ ఇంటర్వ్యూలు చేస్తే కూడా ఆన్సర్ ఇవ్వలేని వ్యక్తులు ఉన్నారు. ఆయన మాట్లాడిన అన్ని వాస్తవాలే. ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేశారా లేదా అని ఇప్పుడు మీరు నేను ఎత్తుక్కుంటే కానీ మనకు తెలియదు ఆ విషయం. ఆయన మాట్లాడిన తప్పేముంది? మేబీ మా దాన్ని అంటున్నట్టు మనోభావాలు నార్మల్ గా మాట్లాడొచ్చు. ఓకే, ఒక ప్రేయర్ కి సంబంధించి అక్కడ వేలాది మంది లక్షలాది మంది ఉంటారు. అవును. అలాంటి కార్యక్రమంలో ఆయన ఎలా మాట్లాడతారు? అదే బైబిల్ కోసం గొప్పతనం చెప్తూ సరే ఇప్పుడు బైబిల్ గొప్పతనం చెప్పడం కోసం వేరే మతాన్ని కించపరుస్తారా? ఓకే, ఇప్పుడు కించపరిచారు అనుకుందాము. ఏం చేయాలి వెంటనే? సరే ఇప్పుడు ఆ వర్డ్ ఇంకోటం కూడా కించపరిచారు. ఏం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని కించపరిచారండి, మేము ఎక్కడ రాళ్ళు కత్తులు ఖడ్గాలు పట్టుకొని రాధా మనోహర్ దాస్ కోసం వెళ్ళావా? మీరు ఎక్కడ చూసారా? ఆయన తిరుగుతూనే ఉన్నాడు కదా, ఎక్కడ పడితే తిరుగుతాయి. ఏ క్రైస్తవుడైనా కానీ దాడి చేసినట్టు కనబడ్డదా? ఏ క్రైస్తవుడైనా కానీ, ఏ పూజారినైనా కానీ, ఏ హిందూ సోదరునైనా కానీ, సోదరుని కానీ ఎక్కడైనా దాడి చేసి చంపినట్టు కొట్టినట్టు ఎక్కడైనా కానీ ఉన్నాయా? మీరు చెప్పండి. నేనే కేసులు పెట్టాను కొన్ని.
మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. మత ఘర్షణలు జరిగితే సామరస్యంగా ఉన్న ఈ యొక్క తెలంగాణ మొత్తం పాడైపోయేటట్టు ఉందని చెప్పి నేను వెళ్ళి పంజాగుట్ట కేసులో కరుణాకర్ సుగుణ మీద నేను కేసు పెట్టాను. నేను కరుణాకర్ సుగుణ ఎప్పుడు ఏమనలేదు. ఎంతసేపు వెళ్ళి దాడి చేయాలంటే వాళ్ళ ఆఫీసులో నుంచి 10-15 మంది ఉంటారు. ఒక 100 మందో 200 మంది పోవాలంటే పెద్ద విషయం. మీరు పెట్టి ఇక్కడిగా పక్కనే ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదే. సరే మనోభావాలు సరే, ఇప్పుడు నా వర్షన్ తీసుకుంటే ఏ క్రైస్తవుడే కానీ ఆయన మాట్లాడింది తప్పు కాదా అని అంటారు. మీరు ఎవరినైనా తీసుకోండి, ఆయన మాట్లాడేది వాస్తవమే అంటారు. నేను లెట్ మీ కంప్లీట్. ప్రతి క్రైస్తవుడు ఆయన మాట్లాడిన తప్పని ఎవరు అనరండి. సరే, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతింటే ఏం చేయాలి? వెళ్ళి కేసులు పెట్టండి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. న్యాయస్థానం ఉందిగా, న్యాయం పైన నమ్మకం లేదా? మీరెందుకు లాని మీరు చేతులకు ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? అది ఇప్పుడు ఇట్లా మాట్లాడు బట్టి మీరు చంపేస్తారా? ఇట్లా మాట్లాడితే మీరు చంపేస్తారా? మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే కూడా వేదాలు చదవకూడదని చెప్పి దళితుల్ని వినండి, వేదాలు చదివితే నాలుకలు కోసారా లేదా? వేదాలు చదివితే నాలుకలు కోసారా లేదా? బ్రాహ్మణుల యొక్క పుస్తకాలు చదివితే నాలుకలు కోసారా లేదా? వింటే చెవుల్లో సీసం పోసారా లేదా? ఒక దళితుడు ఆ గుర్రం ఎక్కాడని చెప్పి యూపీలో వాడు కొట్టి చంపారా లేదా? ఆ బావి కాదు ఆ నీళ్లు వాడు తాగాడు, మాకు సంబంధించిన నీళ్లు. లేకుండా నువ్వు ఆ నీళ్లు ముట్టుకుంటే రేపన్నాడు ఆ నీళ్లు నువ్వు ముట్టుకోవడం బట్టి ఆ నీళ్లు మొత్తము ఏమైతా ఉంది, మసి అయిపోతుంది. వాడిని కొట్టి చంపారా లేదా? ఇవన్నీ జరిగాయని మొదటి జరుగుతూనే ఉంది కదా. ఈ రోజు కూడా కాదండి, ఈ రోజు కూడా ఇది మాట్లాడని చెప్పి ఈయన కూడా ఈ రోజు ఇదే జరిగింది. ఈయన కూడా కొట్టి చంపేశారు. ఇవన్నీ జరిగాయని చెప్పేసి ప్రేయర్ కు వచ్చిన వాళ్ళ దగ్గరికి విషయాన్ని నింపేసి ఇట్లా విషయం ఏముందన్నా, అందుకే అంటున్నావు ఏ క్రైస్తవుని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఏ క్రైస్తవ జాగ్రత్తలు చెప్పేవారు చెప్తానే ఉంటారు. ఇప్పుడు నాకు కూడా అనేక మంది జాగ్రత్తలు చెప్తానే ఉన్నారు. జాగ్రత్తలు చెప్పేటోళ్ళు చెప్తానే ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన దానిలో ఎక్కడైనా బూతు ఉందా అంట. నేను బూతు లేదు. రామాయణంని ఒక క్రైస్తవుడు తర్జుమా చేశాడు, క్రైస్తవుడే దిక్కొచ్చాడు కానీ ఇంకెవ్వరు రాలేదన్న మాటలో తప్పేముందంట. నేను మీకు అది తప్పు కనబడుతుందా? ఆయన అన్న మాటలో బూతు లేదు, వాస్తవం మాట్లాడాడు. మేబీ ఆయన ఒక ఎక్స్ప్రెషన్, ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అది మేబీ కొద్దిగా ఏమంటారు ఆడ్ గా ఉండొచ్చు. కానీ డైరెక్ట్ గా ఎవరు ఇతన్ని ప్రవీణ్ గారిని చంపేస్తామని హిందూ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ముస్లిం మాత్రం ఇచ్చారండి. ఎవరికి ఇవ్వలేదండి? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు చాలా మంది లోకమంతా కోడై కూస్తా ఉంది, లోకమంతా ప్రపంచమంతా కోడై కూస్తా ఉంది ఒక వ్యక్తి కోసము. హిందూ సమాజం కోసం మాట్లాడినప్పుడు హిందువులు చాలా మంచివారండి. హిందూ ధర్మంలో నేను కూడా హ్యాట్స్ ఆఫ్ కొడతా, దానిలో కూడా చాలా మంచి దాగి ఉంది. మంచిని ప్రజలకు పరిచయం చేయమని చెప్పి అంటాను, ప్రజల్ని మంచిగా చేయమని చెప్పి అంటాను. ధర్మ రక్షకులుగా ఎవరైతే ఉన్నారో, పూజారులుగా ఎవరైతే ఉన్నారో, పండితులుగా ఎవరైతే ఉన్నారో, పెద్దలుగా ఎవరైతే ఉన్నారో ప్రజల్ని మంచి వైపుకు నడిపించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హిందూ ధర్మంలో మంచి లేదా? నాకు ప్రపంచం మొత్తంలో భారతీయ కల్చర్ అంటేనే నాకు ఇష్టం అండి. మా ఇంట్లో కూడా నేను చెప్పేది అదే. ఫారెన్ కల్చర్ అని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియన్ కల్చర్ అలాంటిది, హిందూ ధర్మం నేర్పించిన కల్చర్ అలాంటిది. మన స్త్రీలు మనం చూస్తుంటే చక్కటిగా పైనుంచి కింద దాకా నిండుగా కప్పుకొని వస్త్రాలు కనబడతా ఉంటారు, శారీస్. ఎక్కడదండి? ఫారెన్ నుంచి వచ్చింది కాదు, హిందూ ధర్మం నేర్పించిందండి. దాని మంచి లేదా? శ్రీరాములు వారు మంచి నేర్పలేదా? అదేనా అన్నా, ఒక రాజ్యస్థాపన కోసము వినండి, రాజ్యస్థాపన కోసము, మనుషుల కోసము, ప్రజల కోసము తన భార్యనే ఆయన లెక్క చేయలేదు. ప్రజలు ఇంపార్టెంట్, నాకు రాజ్యస్థాపన ఇంపార్టెంట్, ఒక రాజ్యం అని చెప్పి చక్కటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. మళ్ళీ అట్లాంటి సందేశాన్ని పట్టుకొని అలాంటి చక్కటి రాముల వారిని పట్టుకొని జై శ్రీరామ్ అని చెప్పి కొట్టి చెప్తారా మీరు? ఎవరికి చెడ్డ పేరు చేస్తా ఉన్నారు? ఆయన కొట్టి చెప్పమని చెప్పన్నాడు ఎక్కడైనా? ఆయనలో మంచి ఉంది కదా, ఆ మంచిని నువ్వు పాటించవచ్చుగా. ఆయన చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేసే పనిని బట్టి అవతల కూడా ఏం పుడతా ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉంటే జెసికా గారు ఆ రోజు 20 సంవత్సరాల క్రితము గ్రామ్ స్టైన్ భార్య ఏ విధంగా అయితే మాట్లాడిందో, రెండోసారి ఈరోజు ఒక తల్లి జెసికా గారు ఏమని చెప్పా అంటా ఉన్నారంటే, నేను వారిని క్షమిస్తా ఉన్నా, దేవుడు నేర్పించాడు, క్రీస్తు నేర్పించిన మాట నేర్పిస్తా ఉన్నాను. ఇది క్రైస్తవుల గొప్పతనం కదా. బయట వాళ్ళు కోరుతున్నారా వీళ్ళు కోరుతున్నారా అని అంటూ ఉన్నారు. వీళ్ళు కోరట్లేదే, సమాజం కోరుతా ఉంది. ఆవిడైతే క్షమిస్తున్నా వదిలేస్తున్నా అని చెప్పి అంటా ఉంది. ఇక్కడి నుంచి మెసేజ్ ఏం పోతా ఉంది? క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారు, యేసు ప్రభు ఇదేనా వారికి నేర్పించింది, బైబిల్ ఇదేనా వారికి నేర్పించిన ఒక మెసేజ్ పోతా ఉంది. వై నాట్? శ్రీరాములు నేర్పించిన మీరు మంచిని తీసుకొని పోవట్లేదు. జై శ్రీరామ్ అని చెప్పి కొట్టి చెప్తా ఉంటే అవతల క్రైస్తవులు ఏమనుకోవాలి, ముస్లింలు ఏమనుకోవాలి, ప్రపంచం మొత్తం ఏమనుకోవాలండి? శ్రీరాముడు ఇదేనా నేర్పించింది అని చెప్పి చెడ్డ పేరు తెస్తుంది ఎవరు? నేను అందుకన్నా ధర్మం బానే ఉంది, దేవుడు బానే ఉన్నాడు, దేశం బానే ఉంది, కల్చర్ బానే ఉంది, ఇలా ఎన్నో ఎథిక్స్ ఉన్నాయి.
హిందూ ధర్మంలో ఎన్నో ఎథిక్స్ ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఇక్కడ చేస్తున్న కొన్ని పనులు బట్టి హిందూ ఒక మొత్తం మతానికే చెడ్డ పేరు వస్తా ఉంది. దీన్ని మాట్లాడరా అని చెప్పి అంటా ఉన్నా నేను. ఒక లేడీ నిన్న చూస్తా ఉంటే అండి, ఒక లేడీ వచ్చి ప్రవీణ్ పగడ అలా పగిలిందా అని పాడబడుతుంది ఒకటి. ఒక ఆవిడ వచ్చి పాడుతా ఉంటే ఇంకో లేడీ వచ్చి నీ అమ్మ అని చెప్పి బూతులు తిడుతూ నీలాంటి దానా అని చెప్పి ఆమెకి బుద్ధి చెప్తున్న ఒక వీడియో వచ్చింది బయటికి. చాలా సంతోషము. ఇలాంటి వారు వస్తేనే కదా ఏదైనా మంచి మంచి అనేది కనబడతా ఉంటది. మళ్ళీ మిగతా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? రైట్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ప్రవీణ్ గారు ఇస్లాం మతం గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఉన్నది మాట్లాడారండి. ఏం మాట్లాడారు? ఎన్ని చూపెట్టినా కూడా ఆయన అబద్ధాలు ఆడాడు, ఆయన వక్రీకరించాడు. మీరు ఎన్నైనా చూపెట్టండి, ఏ క్రైస్తవుడు ఒప్పుకోడండి. ఆయన మాట్లాడే వాస్తవం ఆయనకు అవసరం లేదు కదా అబద్ధాలు చెప్పడానికి. ఏ క్రైస్తవుడు అబద్ధాలు ఆడాడు, ఏ పాస్టర్ ఇంకా అబద్ధాలు ఆడాడు. ఆయన ప్రపంచానికి క్రైస్తవానికి ఒక దిక్కు సూచై ఉన్నాడు. అంబేద్కర్. అంబేద్కర్ ఎట్లయితే దేశం కోసమో క్రిస్టియానిటీకి ఈజ్ అంబేద్కర్. మరాఠీలకు ఛత్రపతి ఎలాగనో క్రిస్టియన్స్ కి ఈజ్ ఛత్రపతి. ఇండియా మొత్తానికి ఫ్రీడమ్ కోసం గాంధీజీ గారు ఎలాగో క్రిస్టియానిటీకి ఈజ్ గాంధీజీ. వీళ్ళందరూ కలుస్తేనే ప్రవీణ్ పగడాల. అలాంటి వ్యక్తి అబద్ధం ఆడతాడా? అలాంటి వ్యక్తి తాగుతాడా? ఎలా మాట్లాడతారండి? అలాంటి వ్యక్తి మరి వేరే మతాన్ని దూషించకూడదు. దూషించడం కాదు అది, ప్రశ్నించడం, ఉన్నది చెప్పడం. అవతలోడు మాట్లాడినప్పుడు ప్రశ్నించాలనుకుంటే నువ్వు ఏదైనా డిబేట్ లో ప్రశ్నించాలి కానీ ఒక ప్రేయర్ లో ప్రజల సమక్షంలో ఆయన ఎట్లా అంటారండి? ఉన్న విషయాలు చెప్పింటాడండి. సరే, ఇప్పుడు ఆయన చెప్పడా మనకి సబ్జెక్ట్ కాదండి. నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు ఎన్ని వీడియోలు చూపెట్టిన కాంట్రవర్సీవి ఏ క్రైస్తవుడు కూడా ఆయన తప్పు మాట్లాడని చెప్పి ఒప్పుకోడు. ఆయనకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, వక్రీకరణ చేయాల్సిన అవసరం కూడా లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన నీతిగా, న్యాయంగా, యథార్థంగానే మాట్లాడతాడు, ఉన్నది విషయం మాట్లాడతాడు. ఈజ్ ఇంటెలెక్చువల్ పర్సన్ అండి. అలాంటి పర్సన్ ప్రపంచంలో లేనే లేడు. ఒక విషయం చెప్పండి పీటర్ గారు, మీరు పాస్టర్, మీకు కూడా చర్చ్ ఉంది, మీ చర్చ్ కి చాలా మంది వస్తూ ఉంటారు ప్రేయర్ చేసుకోవడానికి. మీరు ఒక విషయం చెప్తారండి, ఇతర మతాలని గౌరవించండి అనే విషయం 100% చెప్తానండి. ఈ మీడియా వేదికగా ఇదే పిలుపునిస్తూ చెప్తా ఉన్నాను నేను. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా మీ మతాన్ని మీరు పాటించండి. ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పానండి నేను. మీ మతాన్ని మీరు పాటించండి, అనుసరించండి, ఇతరుల మతాలను మీరు గౌరవించండి అంటాను. బూతులు ఇప్పుడు గౌరవిస్తుంది ఎవరు? రాధా మనోహర్ దాసు గౌరవిస్తా ఉన్నాడా? కరుణాకర్ సుగుణ గౌరవిస్తా ఉన్నాడా? అనేక హిందూ సోదరులు నాతో చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాడు దొంగ అన్నవాడు, బద్మాష్ గాడు అని చెప్పి తిడతా ఉంటారు కరుణాకర్ సుగుణని. తిట్టేటోళ్ళు లేరా? ఎంతమంది తిడుతున్నారు. వానికి అవసరమా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ లేడీ వచ్చింది కదా, మీకు ఆ వీడియో పంపిస్తాను నేను. ఆ వీడియో వీలుంటే మీరు ఎడిటింగ్ లో ప్లే చేయండి. ఇప్పుడు ప్రవీణ్ గారు కుటుంబ సభ్యులే వద్దు, పోస్ట్ మార్టం వద్దు, మీరెవరు అన్నప్పుడు మీ పాస్టర్స్ ఆయన చచ్చిపోయి పాపం అందరూ బాధలు ఉన్నారు. ఏదో 2 మాటలు మంచి మాటలు చెప్పాలి కానీ జై శ్రీరామ్ అని పాటలు పాడితే గొప్పదనా? ఇప్పుడు నీకేం కలిసి వస్తుంది, ఆయనకేం కలిసి వస్తుంది? నీలాంటి వాళ్ళే కుల మతాలని కొట్టుకుంటున్నారు. ఆయన చనిపోయి ఉంటే నువ్వు పాటలు పాడి జై శ్రీరామ్ అని మన జై శ్రీరామ్ ఉన్న గురువుని ప్రతిష్ఠ కలిపి శ్రీరాముని పేరుని అనవసరంగా లాగి అంత గొప్ప వ్యక్తిని, నేను ఆయన దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన ఒక మనిషిగా ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలించాడు నమ్ముతాను. అంత గొప్ప వ్యక్తిని ఈ ఇష్యూలోకి లాగి ఆయన ఇజ్జత్ తీయట్లేదా? హిందువులే తిడుతున్నారు కదండి. కరుణాకర్ సుగుణని తిడుతున్నారు, అమరా ప్రసాద్ తిడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దొంగలం వాళ్ళే తిడుతున్నారు, నేను అంటలేదండి, వాళ్ళే అంటా ఉన్నారు. డబ్బుల కోసము శివాల మీద పేరాలు ఏరుకునే రకము లాంటి రాబందులు మా హిందువుల పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి, ధర్మరక్షకులు అని చెప్పి డబ్బును సంపాదించుకోవడం కోసమే వీళ్ళు ఒక ముష్టి అవతారం ఎత్తారని చెప్పి హిందువులే ఒప్పుకుంటా ఉన్నారు. ఓపెన్ గా ఒప్పుకుంటే ఇవి తిట్టట్లేదా? మీరు పెట్టట్లేదా ఫోన్ పే నెంబర్ లో, గూగుల్ పే నెంబర్? నేను ఎప్పుడు పెట్టలేదు. నా వీడియోలు చూడండి, పాస్టర్స్ పెడుతున్నారు, మరి పెట్టేటోళ్ళు పెడుతున్నారండి. పెట్టొద్దని చెప్పి తప్పేముంది దాంట్లో? వాళ్ళు చర్చి విషయంలో పెట్టుకుంటున్నారు. రామాయణం బోధిస్తూ పెట్టుకున్నారా? హిందూ ధర్మాన్ని దూషిస్తూ పెట్టుకున్నారా? చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ప్రవీణ్ అన్న ఒకవేళ రామాయణం కోసం, ఖురాన్ కోసం ఇక్కడ మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడ కూడా పెట్టలేదండి. ఆయనకు సొంత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్ఫోటెక్ అని చెప్పి సికింద్రాబాద్ లో ఉంది, మల్కాజ్గిరి లో ఉంది, 4 కంట్రీస్ లో ఉన్నాయి ఆఫీసెస్. సిన్స్ ఫ్రమ్ 1993 నుంచి ఉన్నాయని. మీరు ఫస్ట్ ఇన్ఫోటెక్ అని చెప్పి మీరు గూగుల్లో కొడితే ఆయన వస్తుంది ఆఫీస్ ఆయనకి.
ఆయనకు అవసరం లేదండి అడుక్కోవడానికి. నిన్న ఇందాక ఇంటర్వ్యూ చూసి వస్తున్న విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు సమ్ అమౌంట్ థౌసండ్స్ పంపిస్తే నాకు ఎందుకన్నా వద్దని చెప్పి ఆయన అని చెప్పి మాట్లాడుతున్న విషయం. వాడండి పర్లేదు, దేనికి వాడమంటో, నా దగ్గర నేను 4 సర్వీసెస్ చేస్తాను, ఒకటేమో ఆర్ఫనేజ్ ఉంది, ఒకటేమో కుష్టి రోగులకు ఏదో చేస్తానని చెప్పి 4 విషయాలు దేనికి వాడమంటావు అని చెప్పి అన్నాడు ఆయన. ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూస్తావా? పడంగానే థ్యాంక్ యూ అని చెప్పి అంటారు తప్ప నాకు ఎందుకు పంపించావు, ఈ ఫార్మాలిటీస్ ఎందుకు, నాకు వద్దు అని చెప్పి 4-5 సార్లు ఆయన వద్దు వద్దు అని రిజెక్ట్ చేస్తూ, పర్లేదు వాడండి, మీరు సేవలు ఉన్నారు, వాడండి దేనికి వాడమంటావు, ఏ సేవా పరిచయకు వాడమంటావు? ఆయనకి డబ్బుతో పని లేదు కదా. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయండి. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మామూలు విషయమా? నేను ఇందాక ఓపెన్ చేసి చూస్తే, నాకు కూడా తెలియదు, ఇందాక ఓపెన్ చేసి చూస్తే సుమారు ఒక 20-30 మంది స్టాఫ్ ఉన్నట్టు కనబడతా ఉంది. 20-30 మంది స్టాఫ్. మళ్ళీ నేను లింక్డ్ఇన్ లో అక్కడ వెళ్ళి చెక్ చేస్తే కూడా ఆ వేకెన్సీస్ కనబడుతున్నాయి. సాలరీస్ ఎంత అంటే 10 lakhs 15 lakhs పర్ యానం అని కనబడతా ఉంది. అంటే ₹1,00,000 ఇచ్చేంత కెపాసిటీ ఉన్న ఆఫీస్ అది. ఒక్కొక్క ఎంప్లాయ్కి ₹1,00,000 ఇచ్చేంత కెపాసిటీ అంటే ఎంత పెద్ద ఆఫీస్ అయి ఉంటది. 4 countries లో రన్ అవుతా ఉందంటే ఆయనకి డబ్బుతో ఏం పని? ఆయన ఎప్పుడు వేసుకోలేదు గూగుల్ పేలు. ఎవరో వేసుకుంటా ఉండొచ్చు, వాళ్ళు చర్చి కోసం వేసుకుంటా ఉండొచ్చు, వాళ్ళ వాక్యాల కోసం వేసుకుంటా ఉండొచ్చు, వాళ్ళు సంపాదించుకుంటారు. అది నేరము తప్పని చెప్పి ఎవరు అనలేదు. ఎవరు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కదా, వాళ్ళు ప్రజలకు సర్వీస్ ఇస్తా ఉన్నారు. ఎవరు ఫ్రీగా ఎవరు చేయరుగా ఈ కాలంలో. వాళ్ళ కుటుంబాలు నడవద్దా? ఈ యొక్క సంస్థ నడవాలంటే దీనికి ఫండింగ్ కావాలి. ఫండింగ్ లేకుండా నడుస్తుందా? ఒక విషయం అర్థం చెప్పండి సార్. ఓకే, రైట్, వింటాను మీరు చెప్పిందంతా కూడా. నాకు కూడా ఆయన గురించి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. వాళ్ళ పిఏ గారు కూడా చాలా విషయాలు మాతో చెప్పడం జరిగింది. నేను అతన్ని బ్యాడ్ అని నేను చెప్పట్లా, అతను తప్పు మనిషి అని నేను చెప్పట్లా. ఇలాంటి ఏదైతే సభల్లో ఎటకారంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు బాగానే ఉంటారు, మీ పాస్టర్స్ బాగానే ఉంటారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు బాగానే ఉంటారు. సామాన్య ప్రజలు కదా ఇబ్బంది పడి కొట్టుకుని. ఇప్పుడు ఇందాక 2 వీడియోలు చూపించారు నాకు. వాళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు, కానీ ఒకరి పైన ఒకరు తిట్టుకుని ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇటువంటి ఎక్కువైపోతున్నాయి కదా. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులే ఇది ఒక పెద్ద ఇష్యూ అవ్వకూడదని చెప్పి, ఇది మత ఘర్షణలు సృష్టిస్తుందని చెప్పేసి వాళ్ళు వెనక్కి తగ్గితే, ఎందుకు పాస్టర్స్ బలవంతంగా కేసు పెట్టించి అల్లరి చేయడానికి సిద్ధమయ్యారు అనేది చాలా మంది అడుగుతున్నారు. అల్లర్లు ఎక్కడ చేయలేదండి. అల్లర్లు ఎవరు చేయలేదు. చనిపోయారని చెప్పి బాధతో రోడ్ల మీదకి వచ్చారు, న్యాయం జరగాలని చెప్పి. అల్లర్లు చేయడానికని అంటున్నా, అల్లర్లు చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, మొన్న పక్కనే గుడి మీద దాడి జరుగుతూనే గందరగోళం చేశారు. గందరగోళం అయిపోయింది. జనరల్ ఇంకా హిస్టరీలోకి పోయి చూస్తే బస్సుల అద్దాలు పగలగొట్టడము, బస్సుల్ని తగలబెట్టడము, షాపులను బంద్ చేయించడము, కొట్టడము కర్రలతో, రకరకాలుగా ఇంతకుముందు మనం హిస్టరీ చూసుకుంటూ పోతా ఉంటే కనబడుతుంది. ఇంత 1,00,000 మంది దాకా జనాలు వచ్చారు. ఎక్కడైనా కానీ ఒక అద్దం పగిలినట్టు, ఎక్కడైనా ఒక షాపు బంద్ చేసినట్టు, ఎక్కడైనా గొడవ చేసినట్టు, ఎవరినైనా కొట్టినట్టు, ఆ 1,00,000 మంది తుఫాన్ ఒకవేళ ఎవరి పేర్లు అయితే చెప్తా ఉన్నారో ఆ వైపు తిరిగి ఉంటే ఆలోచన చేయండి. ఆ కోపంలో, అగ్రెసివ్నెస్ లో ఇప్పుడు ఎవరైతే పిచ్చి పిచ్చి నోటికి వచ్చినా మాట్లాడుతూ ఉంటే, ఆ 1,00,000 మంది తుఫాను ఒక్కసారి అందులో ఎవరైనా కానీ ఇటువైపు అని అంటే ఇటు తిరిగింది అనుకో తుఫాను, ఏమవుద్ది? తిరగలేకనా? అక్కడ కూడా ఇంటర్వ్యూస్ లో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడేది అదే. వాళ్ళ ఆవిడ కూడా, జెసికా సిస్టర్ కూడా వచ్చి మాట్లాడింది అదే. లెట్స్ ఫర్గివ్, క్షమిద్దాము అని చెప్పి అన్నారే. ఎక్కడ అల్లర్లు ఎవరు చేయలేదే. ప్రతి ఒక్కరు సైలెంట్ గానే ఉన్నారు, నీట్ గానే ఉన్నారు, డిసిప్లిన్ గా ఉన్నారు. ఏమో వాళ్ళందరూ నిజంగానే యాక్సిడెంట్ అని చెప్పేసి అనుకున్నారేమో. ఎవ్వరు లేరండి. ఈవెన్ చిన్న పిల్లని నిద్రపోతున్న చిన్న పిల్లని లేపి అడిగినా కూడా చిన్న పిల్ల చెప్తుంది ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి. ఇప్పుడు జగమెరిగిన సత్యం అండి, జగమెరిగిన సత్యం ఇది. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తా ఉంటేనే ఆ ఫుటేజ్ లో అది ఆ వ్యక్తి కాదని చెప్పి క్లియర్ గా కనబడతా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ ఏమో యాక్సిడెంట్ కాదు మర్డర్ అన్నారు, కరుణాకర్ పేరు తీసుకొచ్చారు, షమి అనే ఒక వ్యక్తి పేరు తీసుకొచ్చారు. తర్వాత అసలు ఆ వీడియోలో ఉన్నది అతనే కాదు అనుమానాలు మీకు చెప్తాను. షూ మార్కుంది అన్నారు. ఇది అసలు యాక్సిడెంటే కాదు, ఎవరో మర్డర్ చేశారన్నారు. ఇప్పుడు మీ పర్సన్ కాదంటున్నారు. ఇప్పుడేమో అసలు ఇది ఖచ్చితంగా 100కి కాదు 1000% ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని తప్పు అంటున్నారు, రీపోస్ట్ మార్టం చేయాలంటున్నారు. ఒకదాని వెనకాల ఒకటి. నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తే క్లియర్ గా ప్రవీణ్ పగడాల గారు
2023లో బైక్ మీద వెళ్తుంటే పోలీసు వారు తీసి ఫైన్ చలాన్ పంపించిన ఫోటో ఇది. ఉమ్, మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆయన కాలు చూస్తుంటే చిన్నగా కనబడుతుంది, ఆ కాలు చూస్తుంటే సన్నగా కనబడుతుంది, ఆయన చేతులు చూస్తే స్ట్రైట్ కనబడుతున్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఉమ్. ఆయన చెయ్యి వంగిపోయి ఉన్నది, అంటే పొడుగు చెయ్యి అని కనబడుతుంది. అది ఎప్పుడు సార్? ఎప్పుడు ఇది 2023 అండి, ఉమ్. 2023. మార్పులు ఉండవా? ఆ చనిపోయిన సంవత్సరం పొద్దున్న రోజు ఫోటో కూడా చూపెడతా, చనిపోయిన పొద్దున్న రోజు ఫోటో కూడా చూపెడతా. ఉమ్. మీరు చూడండి క్లియర్, చెయ్యి వంగిందా అంటే చెయ్యి పొడుగుదని కనబడుతుంది, కాలు వంగిందా కాలు పొడుగు కనబడుతోంది. ఇంకా వీడియో చూస్తుంటే వాడు ఇట్లా దూరం పెట్టి ఇట్లా తోస్తున్నాడు కాలు, అంటే క్లియర్ గా కనబడుతుంది పర్సన్ అంటే మనిషి అది అసలు కాదు. ప్రవీణ్ గారు ఆ బుల్లెట్ మీద బైక్ మీద తూలుతూ వచ్చింది అతను చూపెడతా. కాదు. అతను కాదు, ఇక్కడ చూడండి ఆయన వెనక ఆర్మ్స్ కనబడుతున్నాయి ఒకటి, రెండోది వెనకాల చూస్తుంటే ఈ షోల్డర్ కొద్దిగా బల్జ్ ఉన్నట్టు కనబడుతుంది, అంటే బాడీ బిల్డర్ లా కనబడుతుంది, చెస్ట్ కనబడుతుంది, పొట్ట కనబడుతుంది. ఇప్పుడు నేను ఇంకో ఫోటో చూపెడతాను. ఇది ఆ రోజు పొద్దుంది అని చెప్పి నాకు వీడియో వచ్చింది. ఆ రోజు పొద్దు ఆయన బయలుదేరే ముందు ఇది ఇంట్లో ఒక గేమ్ ఇట్లా ఏదో కొవ్వొత్తులు పెట్టి గేమ్ ఆడి ఆయన బయలుదేరి అదే షర్ట్ చూడండి, ఉమ్, ఇదిగోండి అదే షర్ట్. ఇక్కడ ఉన్న పర్సనాలిటీ చూడండి, ఆయనకి వెనకాల బల్జ్ ఉందా, ఈ షర్ట్ లా ఉమ్. బల్జ్ ఉందా, అదే షర్ట్, చెస్ట్ కనబడుతుందా, పొట్ట కనబడుతుందా, పర్సనాలిటీ ఎంత సన్నగా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఈ చేతులు చూడండి ఫోల్డ్ చేసాడు, ఇంకా ఇలా అన్నాడు, ఇలా అంటే కూడా నీకు బల్జ్ రాలేదే. ఇక్కడ చూడు ఉమ్. ఆర్మ్స్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ బండిని నడిపింది ఎవరు? ఇప్పుడు అది డౌట్ అక్కడ వచ్చేది. ఇప్పుడు ఆయన కాదు, ఎందుకంటే తాగుబోతుడు ఎవడైనా బండిని కొట్టి చంపేసిన తర్వాత నడుపుకుంటూ వచ్చి అక్కడ ఎక్కడ పడేసి సీన్ క్రియేట్ చేశాడని ఒక డౌట్. ఇక్కడ మీరు చూడండి ఆయన చెయ్యి, ఈ ఫోటోకి ఆ ఫోటోకి చూస్తే ఆయన చెయ్యి స్ట్రైట్ గా ఉంది, అక్కడ చెయ్యి ఏమో ఇది బెండ్ అయ్యి ఉంది, అంటే పొడుగు చేయి కాబట్టి బెండ్ అయ్యి ఉంది. పొట్టి చేతి అనుకో బుల్లెట్ కి ఇలా వస్తుంది, ఈయన పొట్టి చేయి ఇంత క్లియర్ కనిపించట్లేదు. మీకు ఎవిడెన్స్ ఇంకేం కావాలి? ఆ బండి మీద ఉన్న వ్యక్తి ఆయన కాదు, ముందే ఎక్కడో ఏదో అయ్యింది, ఆయన చంపేశారు, తర్వాత ఈ బండిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ ప్లానింగ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఆ బండిని వేసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పడేశారు, శవాన్ని పడేసి శవం మీద బండి పెట్టారు. ఇంకోటి ఇక్కడ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ మడ్గాడ్ ఏదైతే కనబడతా ఉంటుందో బుల్లెట్ యొక్క రాడ్, ఆ రాడ్ పక్కన ఇంజన్ పైన ట్యాంక్ మొత్తం రక్తం ఇంకా చిల్లినట్టు. ఇలా పడతారంటే ఒకవేళ, లేదా ఇలా పడ్డారు, ఎటువైపు పడ్డా కూడా ఒకవేళ మనిషి చచ్చిపోయేంత స్పీడ్ లో పోతేనే మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు 80 or 100 స్పీడ్ లో ఉంటే గానీ, ఆ హైవే కాబట్టి అంత స్పీడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం, అంత స్పీడ్ లో ఉంటేనే మనిషి చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు అంత స్పీడ్ లో బండి పడితే ఇలా పడ్డాడు అనుకోండి, యానిమేషన్ వీడియోలో ఒకసారి ఆలోచించి ఇలా పడితే మీరు ఆ ప్రెజర్ ఆలోచన చేయండి, ఆ ఫోర్స్ ఆలోచన చేయండి. ఇలా పడితే బండి వెళ్ళిపోద్ది ఎక్కడికో, అవునా కాదు? లోయలో పడుతుంది అన్నట్టు రోడ్డు మీద ఇలా పడింది అంటే బండి అక్కడి నుంచి ఆ చెట్ల మీద కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఒక పాయింట్ కింద పడగానే అలా రాక్కుంటూ పోతే కింద స్క్రాచెస్ కనబడాలి, మట్టిలో నుంచి స్క్రాచెస్ కనబడాలి. రెండో అనుమానం. మూడోది ఈ సైడ్ మొత్తము దేనికి హ్యాండిల్ కాస్ ఎటు పడతా అది మొత్తం చెక్కుకుపోవాలి. కింద ఏదైతే ఐరన్ రాడ్ ఉందో సేఫ్టీ రాడ్ అది మొత్తం చెక్కుకుపోవాలి. ఏమి కనిపించట్లేదు, అక్కడే కదా అనుమానం పుడతా ఉంది. అనేకమైన అనుమానాలు ఇది కూడా అనుమానమా? ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటారు మీరు? ఆ కింద ఉన్న ఇంజన్ కి బ్లడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ రాడ్ ఏదైతే ఉందో సేఫ్టీ రాడ్ దానికి బ్లడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దాని తర్వాత ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ కి మొత్తం ఇట్లా చిల్లినట్టు ఉంది, బ్లడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇట్లా పడితే తల ఇక్కడ తగులితే బండి అక్కడ ఉంటది, బ్లడ్ ఇక్కడ ఉండాలి, దీని మీదకి ఎలా వచ్చింది? అసలు ట్యాంక్ కింద ఉంటది కదా, పడ్డప్పుడు ఆ ఐరన్ రాడ్ కింద ఉంటది, దాని తర్వాత ఇంజన్ కిందే ఉంటది, ట్యాంక్ కింద ఉంటుంది, మళ్ళీ రక్తంలో చిల్లింది. నేనేమనుకుంటానంటే ఆ బుల్లెట్ కి మనిషిని ఇట్లా పట్టి ఇలా గుద్ది ఉంటారు, ఏది ఆ సేఫ్టీ రాడ్ కి వేసి కొట్టుంటారు, కొట్టేసరికి పగిలి చిల్లింది. క్లియర్ కనబడుతుందా? ఆ చిల్లుడు ఎలా వచ్చింది? లేదా నాకు చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఈ బుల్లెట్ పడ్డప్పుడు ఏమో పందికొక్కొచ్చి చచ్చిందా కింద? ఆ రక్తం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏమైనా పాము చచ్చిందా, కుక్క చచ్చిందా, పంది చచ్చిందా, ఏం చచ్చిందా? ఆ రక్తం దేంది? డిఎన్ఎస్ చెకప్ చేయాలి. ఈయనదా లేకుంటే వేరేదేమైనా చచ్చిందా? డౌట్ క్లియర్ అవుతుందిగా. నేను చెప్పేదాని ప్రకారంగా అయితే క్లియర్ గా కనబడుతోంది సీన్. ఇట్లా పెట్టి రాడిగేసి కొట్టి ఉంటారు, ఇక్కడ పగిలిపోయిందిగా, అందుకే రక్తం అలా చిల్లింది. దేని మీద? కరెక్ట్ గా ఇంజన్ మీదకి, సేఫ్టీ రాడ్ మీదకి, పైన ఉన్న ట్యాంక్ కి చిల్లినట్టు క్లియర్ కనబడుతుంది ఆధారం. లేదా రెండోది ఎలా చిల్లి ఉంటదంటే నేను చెప్తాను. ఈయన చంపేసి పడేసిన తర్వాత కట్టలతో కర్రలతో కొట్టి చంపేసి పడేసిన తర్వాత ముందు ఒకడు వెనకలు ఒకడు పట్టుకుని బుల్లెట్ మీద పైకి లేపి ఆ ముఖం పైన ఎత్తేసి ఉంటారు. అది ముఖం పైన పడ్డప్పుడైనా చిల్లి ఉంటది రక్తము. ఆ కర్రలు కనబడతా ఉన్నాయి, కర్రలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? ఆ కర్రల మీద ఉన్న బ్లడ్ ఏంటి? ఇది అనుమానం కాదా? ఇది అనుమానం కాదా? బండి పడితే మళ్ళీ స్క్రాచెస్ ఏవి? ఇది అనుమానం కాదా? మనిషిని చూస్తుంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారుగా. ఇప్పుడు అక్కడ 3 days దాకా 2 days దాకా పోలీస్ వాళ్ళు పోలేదండి, సేఫ్టీ పెట్టలేదు అక్కడ. ఇప్పుడు పెట్టారు, 2 days దాకా లేనే లేదు కదా. అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకుని ఇది యాక్సిడెంట్ అని చెప్పి వదిలేశారు. ప్రతి ఒక్కడు వెళ్ళాడు, హెల్మెట్ ముట్టుకున్నాడు, బండిని ముట్టుకున్నాడు, కర్రలు ముట్టుకున్నాడు, కలజోడు ముట్టుకు అన్ని పట్టుకొని వేల మంది వెళ్ళిపోయారు అక్కడికి.
ఇప్పుడు ఎట్లా చేస్తారు ఇన్వెస్టిగేషన్? ఏమని చేస్తారు ఇన్వెస్టిగేషన్? అనేక మంది వేల మంది తిరిగారు కదా, ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ బండి మీద మనిషిని చూస్తా ఉన్నా, పోలికలు నేను చెప్తా ఉన్నా, ఆయన పక్క బుల్లెట్ బండి, అదే బండికి ఆయన ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఆ పక్క ఫోటో చూస్తాము ఇలా ఇప్పుడు కనబడుతుంది ఒకవేళ చేతులు. బయటికి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ కూడా ప్రవీణ్ గారిది కాదంటారా? ఇప్పుడు మీరే చెప్పాలి నాకు, మీరే చెప్పాలి. ఇన్ని పర్సన్ గానం నేను ఆయన చెప్తా ఉన్నా, కాదంటారు కదా ఇన్ని సార్. డౌట్స్ గా చెప్తా ఉన్నా. ఆ మనిషి కాదు, క్లియర్ గా కనబడిపోతా ఉంది. కాళ్ళేమో పొడుగు కనబడుతున్నాయి, చేతులు పొడుగు కనబడుతున్నాయి. ఇక్కడ నీకు బల్జ్ కనబడుతుంది అంటే ఆర్మ్స్ ఉన్నట్టు కనబడుతుంది, చెస్ట్ ఉన్నట్టు కనబడుతుంది, పొట్ట ఎంత కనబడుతుంది. ఆ పొద్దున ఫోటో మీకు చూపెడతాం, సన్నగా ఉన్నాడు. ఆ వీడియో ఉంది, సన్నగా ఉన్నాడు. ఆ షర్ట్ సేమ్ క్లియర్ గా ఎవిడెన్స్ కనబడతా ఉంది కదా. వెనకాల ఇది షోల్డర్ లేచినట్టు బాడీ బిల్డర్ లా కనబడతా ఉన్నాడు వాడు ఎవడో. మళ్ళీ మనిషి కానప్పుడు ఆ మనిషి ఎవరు? వాడు ఎందుకు ఆ బుల్లెట్ వేసుకొని పోతా ఉన్నాడు? ఆ దాటిన 6.3 తర్వాత కదా, 6.3 కిలోమీటర్స్ తర్వాత కదా శవం దొరికింది అక్కడ. అంటే అదే రూట్ లో పోయి వాడు బుల్లెట్ పడేశాడు. అక్కడి నుంచి పొగలు వచ్చా, అదే సీసీటీవీ లేదా ఇంకో సీసీటీవీ పట్టుకొచ్చారా? అనేకమైన అనుమానాలు కనబడతా ఉన్నాయి. అందుకే అనుమానాలు బట్టే ఇది యాక్సిడెంట్ కాదని చెప్పి అనేది జనాలు. సో ఇప్పుడు అది పోలీస్ వారికి కూడా అందుకే టైం ఇచ్చాంగా, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి చెప్తారని చెప్పి. రైట్. సో అంటే ఈ ప్రవీణ్ గారికి ఎప్పుడైతే ఇలా జరిగిందో దాని తర్వాత ఇంకా వాదనలు ఎక్కువ అవుతున్నాయి. ఒక పక్క హిందువులు కానీ, ఒక పక్క క్రిస్టియన్స్ కానీ, ఒక పక్క ముస్లిమ్స్ కానీ. సో అంటే కంట్రోల్ చేయాలి, ఆగాలి మొత్తం కూడా. పాస్టర్స్ మరి కంట్రోల్లోకి వస్తారా? పాస్టర్స్ అందరు కంట్రోల్లో ఉన్నారండి. మమ్మల్ని ఎవ్వరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బైబిలే మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. నరహత్య చేయొద్దన్నారు కాబట్టి ఈరోజు ఒక్కొక్కడు మిగిలిపోయాడు అంటాను, ఒక్కొక్కడు మిగిలిపోయాడు అంటాను. రౌడీజం తెలియక ఎవరికి లేదు ఇక్కడ. రౌడీజం నాకు తెలుసు. నేను తాగేటోడిని, నేను కూడా రౌడీజం ఉన్నా. బాగా చాలా మందిని కొట్టాను. నా మీద కూడా ఎన్నోసార్లు అటెంప్టులు జరిగాయి. ఇంత రాయి తీసుకున్న తల పగల కొట్టారు, బీడ్స్ చేస్తున్నా పొడిచారు. ఎన్నో గొడవలు నేను ఉన్నాను. గొడవలు కొత్త కాదు. నేను ఎంతో మందిని బాగా కొట్టాను, నన్ను కూడా చాలా మంది కొట్టారు. ఎన్నో గొడవలు ఉన్నాయి అప్పట్లో, కాలేజ్ డేస్ లో. ఇప్పుడు కాదు కానీ కాలేజ్ డేస్ లో ఒక 15-20 years బ్యాక్ స్టోరీ నేను చెప్తాను. మారామండి. గొడవలు జోలికి పోము, తాగుడు జోలికి పోము. బైబిల్ నేర్పించింది, బైబిల్ ప్రకారంగా మేము నడుస్తా ఉన్నాం. హత సాక్షులు కావడానికి ఎవరైనా మేము సిద్ధంగానే ఉన్నాం. మాకేం భయం లేదు. ఈ రోజు ప్రతి మానవుడు మీరేం చనిపోవచ్చు, మీరేం గ్యారంటీ ఇస్తారా? నేను 100 సంవత్సరాలు బతుకుతాను గ్యారంటీ ఇస్తారా? వారంటీ ఇస్తారా? ఏమైనా బాండ్ ఉందా, రాసిస్తారా? ప్రతి మానవుడు చావాల్సిందే. ఈరోజు నేనేం చావాల్సింది, రేపు మీరేం చావాల్సింది. ఒక్కొక్కరు కూడా డేట్ ముందు వెనకాల ఉంటుంది. దానికి ఇంకా భయం ఎందుకు? నేను కూడా ఇప్పుడు అదే అంటాను. నేను ప్రవీణ్ అన్న విషయంలో కూడా దేవుడు ఆమోదించాడు, దేవుడు రక్షించలేదు కంటే దేవుడు ఆమోదించాడు. ఆ టైం ఆయనకి అక్కడ దాకా పెట్టాడు, పిలుచుకున్నాడు. స్టెఫెన్ ని రాళ్ళతో కొట్టి చంపారు. చంపుతా ఉంటే పరలోకం తెరవడం దేవుని చూశానని చెప్పి అంటాడు స్టెఫెన్. ఏంద్రా అంటే యేసు ప్రభు వారు లేచి నిలబడ్డారు. దేవుడు పిలుస్తున్నాడు, వెల్కమ్. యేసు ప్రభు 12 మంది శిష్యులు అందరూ హతసాక్షులు అయ్యారు. అంతెందుకు ఇండియాకు వచ్చిన తోమ పక్కన చెన్నైలో ఆయన్ని చంపలేదా పొడిచి, బ్రాహ్మణులు అయిన వారు క్రీస్తు కోసం చెప్తా ఉన్నాడని చెప్పి అందరు చనిపోయారు. యేసు ప్రభు కూడా చనిపోయాడు. ప్రతి వాడు కూడా చావాల్సిందే అండి. చావుకి భయపడేటోళ్ళం కాదు. క్రిస్టియన్స్ అనేటువంటి చావులకు భయపడేటోళ్ళం కాదు. సత్యాన్ని ప్రకటిస్తాం, ఉన్న వాస్తవాన్ని ప్రకటిస్తాం. నేను కూడా ఒకప్పుడు హిందూనండి, నాయుడుస్. మా నాన్నగారు కూడా సినిమా యాక్టర్, 3 సినిమాలు తీశారు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం. పొలిటీషియన్. మా ఫ్యామిలీలో ఎక్స్ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. మేము మారేమండి. కాశీ నుంచి కన్యాకుమారి దాకా మేము చేయని యాత్రలు లేవు, మొక్కని దేవుళ్ళు లేవు, అన్ని చేసామండి. సర్వసత్యాన్ని తెలుసుకున్నాము. ఓకే. ఆ విషయాలు మేము బోధిస్తున్నాము. తెలుసుకున్నారు తెలుసుకుంటారు, లేకుంటలేదు. ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కొంచెం అటు ఇటుగా వస్తే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అవును అన్నారు, కొంతమంది అన్నారు. హర్ష కుమార్, మాకైతే నమ్మకం లేదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ ఇస్తారని, యాక్సిడెంట్ అని వస్తుందని చెప్పి అనుకుంటున్నాం మేము. అందరికి తెలిసిందే విషయం. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పాలి పాస్టర్ అంటే, ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, చాలా మంది అందరూ కూడా, అన్ని మతస్థులు కూడా ప్రవీణ్ గారు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, తిడుతున్నారు, అలాగే దాడి చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మీరేం చెప్తారు ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్? ఏదైనా విషయం చెప్పాలి? క్రిస్టియన్స్ కి నేను చెప్పేది ఏం లేదండి. క్రిస్టియన్స్ అనేవారు ఆల్రెడీ వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళు లైన్ దాటే వాళ్ళు కాదు. లైన్ దాటింటే ఈ పార్టీకి వేరేగానే వెళ్ళిపోయేది. లైన్ దాటే వాళ్ళు కాదు. క్రిస్టియన్స్ కి మనం చెప్పేది ఏం లేదు. దే మార్నింగ్ యాక్చువల్లీ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు బాధను బట్టి. కానీ హిందూ సమాజానికి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, నా సోదరులకి, ఇలాంటి ఏమంటారు, నోటికి అదుపు లేకుండా మాట్లాడే విషయాలు కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆవిడే చూస్తా ఉన్నాం, చనిపోయేంత ఏడుస్తా ఉంటే ప్రవీణ్ పగాడా అలా
పగిలిందా అని పాట పాడుతా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకోడేమో ఆడు తాగి చచ్చాడని చెప్పి ఆడు. ఇంకోడేమో ఇప్పుడు వచ్చి మేమే చంపాం, రఫ్ ఆడిచ్చేస్తాము, రాంపాప ఆడిచ్చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. హిందూ సమాజంలో ఉన్న పెద్దలు, పూజారులు ఎవరైతే ఉన్నారో వారికి నేను హృదయపూర్వకంగా నేను నమస్కరించి విధేయత తెలియజేసేదంటే మంచిని బోధించమని చెప్పంటాను. క్రైస్తవం మంచిగా బోధిస్తుంది. క్రైస్తవుడిగా నేను చెప్పేది ఇప్పుడు అవసరం. మన గొడవలు వద్దు, గందరగోళాలు వద్దు, హత్యలు వద్దు, కక్షలు వద్దు, ప్రేమిద్దాం. ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటి? వాళ్ళ భార్య జెసికా, క్షమిద్దాం, క్షమిద్దాం, అదే చెప్తా ఉన్నాం. మళ్ళీ మీరెందుకు మంచిని పరిచయం చేయట్లేదు అంటున్నాను. చెడును ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు? మీరు ధర్మ రక్షణ స్థాయిలో పెద్ద పీటలో ఉన్నప్పుడు మీరు చెప్పిందా వింటారు కదా అవతల వారు. తాగేవారు కుటుంబాలు పాడైపోతున్నాయి, డబ్బులు పాడు చేసుకుంటా ఉన్నారు. మీరు పూజారిలుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చెప్పొద్దు? తాగొద్దు, మన ఒక ధర్మంలో తాగుడు నిషేధం చేయాలి అని మంచి నేర్పించండి. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. బేసిక్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. మీ యొక్క పాఠాలు చెప్తూ భగవద్గీత కోసం కానీ వేదాల కోసం కానీ చెప్తూ మంచిని నేర్పించండి, మానవత్వాన్ని నేర్పించండి, మనిషిగా ఎట్లా జీవించాలో నేర్పించండి అంట నేను. క్రైస్తవం మనిషిగా ఎట్లా జీవించాలో నేర్పిస్తుందండి. ఇట్లా లేకున్నందుకే కదా దేవుని పేరు పట్టుకొని వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి నువ్వు కొట్టి చంపుతా ఉంటే ఈ చెడ్డ పేరు ఎవరు తీసుకొస్తా ఉన్నారు? దేవునికే కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆమె బూతులు తిడతా ఉంటే ఆవిడ ఎవరో వచ్చి కౌంటర్ ఇస్తా ఉంది. ఆవిడ కూడా హిందేగా. జై శ్రీరామ్ అని చెప్పి దేవుని ఎందుకు లాగుతున్నావు అని చెప్పి సాతి హిందువే మాట్లాడుతా ఉంది. దేవుణ్ణి ఎందుకు లాగుతున్నావు? దేవునికి ఎందుకు చెడ్డ పేరు తెస్తా ఉన్నావు? ఇది క్రైస్తవులు చెప్పినందుకు కొట్టి చంపేశారు. ఓకే. సో నేనేమంటున్నానంటే సార్, అంటే ఈ మతానికి సంబంధించి ఎవరైతే ఈ పెద్దలు ఉన్నారో, మూడు పెద్దలు మతాలు మారాలి. పెద్దలు చెప్తేనే కింద ఉన్న వాళ్ళు వాళ్ళ వింటారు. వల్ల Yes. మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేయాలని నాకు అనిపిస్తుంది. కంట్రోల్ చేయాలని చెప్పి నేను పోలీస్ వారికి కూడా నేను చాలా చాలా మంది ఏమంటారు వినపించుకున్నానండి. పోలీస్ ఉమ్. స్టేషన్ లో పంజాగుట్టలో కూడా నేను పోయి కేసులు పెట్టాను. 3 కేసులు పెట్టాను. కరుణాకర్ మీ సుగుణ మీద, పాస్టర్స్ మీదే. కరుణాకర్ సుగుణ మీద కేసెస్ పెట్టాను నేను. కంట్రోల్ చేయండి సార్, ఇట్లా ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రభు ఉచ్చల మునుగు, ప్రభు ఉచ్చదాగని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే కేసు అయింది. అన్నాను ఇది అవసరం లేదు కదా. నువ్వు మంచిని నేర్పించు, నీ ధర్మం కోసం నువ్వు చెప్పు, నీ బుక్కుల్లో ఏమో నువ్వు మాట్లాడుకో. అప్పుడు ఈ గొడవలే ఉండవు కదా. నువ్వు మాట్లాడు, నువ్వు కౌంటర్ ఇస్తే ఇంకోటి వచ్చి కౌంటర్ ఇచ్చు, ఇంకోటి కౌంటర్ ఇవ్వచ్చు, నువ్వు కౌంటర్ ఇచ్చు. ఓకే. ఇప్పటికైనా వాళ్ళు మానుకుంటే నెక్స్ట్ టైం ఇంకోటి జరగకుండా ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు క్రైస్తవులందరూ మంచులు ఉంటారని నేను చెప్పలేనండి. నేను మారినట్టు ఇంకోటి మారుతారని చెప్పాను. నా సరుకుల్లో ఎంతో మంది ఉన్నారు, ఇంకా పచ్చి తాగుబోతులు ఉన్నారు క్రైస్తవుల్లోనే. పచ్చి తాగుబోతులు, పచ్చి రౌడీ షీటర్లు, ఇంకా మర్డర్ కేసులు నడుస్తూ ఉన్నారు నా సరుకులు. వాళ్ళు మారలేదు. అందరు క్రైస్తవులు అట్లా ఉంటారని బ్రహ్మర్తకు మాత్రం నేను ఏం చేయలేను. అది ఓకే. నువ్వు ఇష్టం వచ్చిన పోతే పాస్టర్లు గొర్రెలు వాళ్ళు ఏం చేసుకుంటారని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. క్రైస్తవంలో కూడా మారనోళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరుకే క్రిస్టియన్, మైకిల్ అని పెట్టుకుంటాడు, టింకో అని పెట్టుకుంటాడు, ఇంకో పీటర్ అని పెట్టుకుంటాడు. కానీ ఆడ రాత్రి కూర్చుంటే పొద్దున్న నుంచి రాత్రి బాటిల్లో పెట్టుకొని కూర్చుంటాడు. ఎవరికి ఎప్పుడు ఏం పురుగు తిరుగుద్దో, ఎప్పటికేమో ఏమవుతుందో మనకు తెలియదు. అది ఓకే. అవసరమా అంట నేను. గవర్నమెంట్ కూడా నేను వినిపించుకునేది అంటే ఇట్లా మతాల మీద ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళని మీరు అదుపు చేయండి. దాన్ని బట్టి అన్నాతమ్ముల్లాగా కలిసి ఉండే అవకాశాలు ఇంకెక్కువగా ఉంటాయి. లేదా విడిపోతామండి. విడిపోవడం బట్టి మనకు వచ్చేది ఏముంటుంది చెప్పండి? కొట్టుకొని చావుడు బట్టి ఏమొస్తాయి? ఈరోజు చనిపోయాడు ఆయన, రేపన్నాడు ఇంకోటి ఏమొస్తాయి చెప్పండి నాకు. రైట్. థ్యాంక్ యూ సార్.